నమస్కారం అందరికీ. నేడు భారత రాజధాని న్యూఢిల్లీని కుదిపేసిన ఒక భయంకర ఘటన గురించి మాట్లాడబోతున్నాం. ఎర్రకోట దగ్గర భారీ కార్ బ్లాస్ట్. భారత చరిత్రలో మళ్లీ ఒకసారి ఉగ్రవాదం మన ముందు నిలబడిన రోజు. ఈ వీడియోలో ఈ బ్లాస్ట్ ఎలా జరిగింది, ఎవరు చేశారు, ఎందుకు చేశారు, దాని వెనుక ఉన్న మొత్తం ప్లానింగ్ ఏమిటి, ప్రభుత్వం ఎలా స్పందించింది, అన్నింటినీ పూర్తిగా క్లియర్గా వివరించబోతున్నాను. అందుకే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. నవంబర్ 10, 2025 ఉదయం గంటల్లో న్యూఢిల్లీలోని కేంద్రంగా ఉన్న ఎర్రకోట ప్రాంతం ఎంత ముఖ్యమైన ప్రదేశమో అందరికీ తెలిసిందే. ఆ రోజు ఒక తెల్ల హ్యుండాయ్ i20 కారు ఎర్రకోట ప్రధాన గేట్ దగ్గరికి వచ్చి పార్క్ చేయబడింది. సుమారు కొన్ని గంటల పాటు అక్కడే నిలబడి ఉన్నా ఎవరూ దానిపై దృష్టి పెట్టలేదు. కానీ ఒక భారీ పేలుడు ఒక్కసారిగా జరిగి మొత్తం ప్రాంతం అల్లకల్లోలమైంది. 13 మంది ప్రాణాలు కోల్పోయారు, డజన్ల కొద్దీ మంది గాయపడ్డారు. సమీపంలోని షాపులు, వాహనాలు దెబ్బతిన్నాయి. ఎర్రకోట ప్రాంతం మొత్తాన్ని వెంటనే సీజ్ చేశారు. ఇది సాధారణ యాక్సిడెంట్ కాదని పోలీసులు మొదటి గంట నుంచి అర్థం చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీలను, వాహన రిజిస్ట్రేషన్ నంబర్లను చెక్ చేయగా ఒక కీలక పేరు బయటపడింది. కుడి చూపుడు వేలు ఉమర్ మొహమ్మద్ అలియాస్ ఉమర్ నబీ. కుడి చూపుడు వేలు కాశ్మీర్లోని పుల్వామా ప్రాంతానికి చెందినవాడు. కుడి చూపుడు వేలు ప్రొఫెషన్ డాక్టర్. అవును, ఒక విద్యావంతుడు, డాక్టర్ అనే పేరు కలిగిన వ్యక్తి ఇలాంటి భయంకర దాడికి కారణమవడం దేశాన్ని షాక్కి గురిచేసింది. విచారణలో ఏమి బయటపడింది? అతను 2 మొబైల్ ఫోన్లు వాడినట్టు, పేలుడు పదార్థాల కోసం పెద్ద మొత్తంలో కెమికల్స్, ఎరువులు కొనుగోలు చేసినట్టు, ఫరీదాబాద్లో ఒక చిన్న ల్యాబ్ ఏర్పాటు చేసి టెస్టింగ్ చేసినట్టు, అక్రమ మార్గాల ద్వారా 20 లక్షల రూపాయల ఫండింగ్ వచ్చినట్టు, ఇవన్నీ ఒక్కొక్కటిగా బయటకు రావడంతో ఇది చాలా కాలం నుంచి ప్లాన్ చేసిన టెర్రరిస్ట్ ఆపరేషన్ అని నిర్ధారణ అయింది. ఈ దాడి వెనుక ఉన్న ప్రిపరేషన్స్ చాలా ఎక్కువగా ఉండటం విచారణలో బయటపడింది. అధికారులు కనుగొన్నవి మొత్తం 2900 కిలోల పేలుడు పదార్థాలు, కెమికల్ మిక్సర్స్, బ్యాటరీ ట్రిగ్గర్లు, ఎలక్ట్రానిక్ టైమర్లు, ఫేక్ ఐడీలు, ల్యాబ్ సెటప్. ఇవి చూసినప్పుడు ఒక విషయానికి స్పష్టం: ఇది ఒక చిన్న స్థాయి దాడి కాదు, చాలా భారీ దాడి చేసే శక్తి వాళ్ల వద్ద ఉంది. పోలీసులు కూడా ఇది ఒక వ్యక్తి ఒక్కడి పని కాదు అనుకుంటున్నారు. ఇది ఉగ్రవాద మాడ్యూల్, ఒక సమూహం కలిసి ప్లాన్ చేసింది. వాళ్లు వాడిన కమ్యూనికేషన్ టెక్నిక్ కూడా షాకింగ్. కుడి చూపుడు వేలు డెడ్ డ్రాప్ ఈమెయిల్ టెక్నిక్. అంటే సేమ్ ఇమెయిల్ అకౌంట్లో డ్రాఫ్ట్స్ సేవ్ చేస్తూ ఒకరి నుంచి ఒకరు మెసేజ్ చదివే పద్ధతి. ఎవరూ ఎవరికీ మెయిల్ పంపరు, కాబట్టి ట్రేస్ చేయడం చాలా కష్టం. దాడి జరిగిన వెంటనే మొత్తం ఎర్రకోట ప్రాంతం సీజ్. లాల్ కిలా మెట్రో స్టేషన్ క్లోజ్. చాందినీ చౌక్ ప్రాంతంలో ట్రాఫిక్ బ్లాక్. ఎన్సీఆర్ మొత్తం హై అలర్ట్. ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్లలో భద్రత పెంపు. ఇతర దేశాల రాయబారులు కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించి భారత్కు మద్దతు తెలిపారు. ఎర్రకోట ఏంటి? భారతదేశానికి ప్రతీక, శక్తి, చరిత్ర, సార్వభౌమత్వం. యంగం ఆ ప్రదేశాన్ని టార్గెట్ చేయడం అంటే దేశాన్ని నేరుగా మానసికంగా దెబ్బతీయడం. ఇది దేశ భద్రతను అంచనా వేయడానికి ఒక హెచ్చరిక కూడా. విచారణలో ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఈ దాడిని ఎవరు ప్లాన్ చేశారు? లీడర్ ఎవరు? ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? విదేశీ ఉగ్రసంస్థలు ఉన్నాయి. భారత్ ఈ ఘటనకు ప్రతిస్పందనగా ఏ చర్యలు చేపడుతుంది? పోలీసులు చాలా రాష్ట్రాల్లో రైడ్లు చేస్తున్నారు. ఉగ్రవాద నెట్వర్క్ను పూర్తిగా దెబ్బతీయడానికి ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. ఈ ఘటన మనకు చెప్పే సందేశం ఒక్కటే: విజిలెంట్గా ఉండాలి. ఎక్కడైనా అనుమానాస్పదంగా ఏదైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు చెప్పాలి. భారత్ ఉగ్రవాదంపై ఎన్నిసార్లు యుద్ధం చేసింది, ఇంకా కూడా చేస్తూనే ఉంది. ఈ ఘటనను చూసి మనం దిగులుపడినా, ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా కాపాడడానికి ప్రభుత్వ వ్యవస్థలు రోజు రాత్రి పనిచేస్తున్నాయి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.